హాయ్ గైస్ ఈ వీడియోలో మనము ప్రాజెక్ట్ మారితే మనకి హైక్ వస్తుందా, కంపెనీ మారితే హైక్ వస్తుందా, దీని గురించి మనం మాట్లాడుకుందాము. హాయ్ గైస్ ఈ వీడియోలో మనము ప్రాజెక్ట్ మారితే మనకి హైక్ వస్తుందా, కంపెనీ మారితే హైక్ వస్తుందా, దీని గురించి మనం మాట్లాడుకుందాము. హాయ్ గైస్ ఈ వీడియోలో మనము ప్రాజెక్ట్ మారితే మనకి హైక్ వస్తుందా, కంపెనీ మారితే హైక్ వస్తుందా, దీని గురించి మనం మాట్లాడుకుందాము. హాయ్ గైస్ ఈ వీడియోలో మనము ప్రాజెక్ట్ మారితే మనకి ఎప్పుడైనా కానీ ఇయర్ బై ఇయర్ ఒకటే కంపెనీలో ఉంటే మళ్ళీ మాక్సిమం ఇచ్చేది 15% మాత్రమే. అదే కంపెనీ చేంజ్ అయితే ఈ 15% కాస్త మన టాలెంట్ బట్టి, మనం మాట్లాడుకునే బార్గెనింగ్ బట్టి, హెచ్ఆర్తో మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనకి ఏంటి అంటే 100 నుంచి 200, 300% వరకు కూడా మనకి హైక్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే రీసెంట్ డేస్లో ఒక ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరికి వస్తూ ఉంది. ఏం ప్రాబ్లం అంటే 2000 అంటే 2020లో, 2021లో, 2022లో చాలా మంది, ఎవరు అంటే ఒకరిద్దరు కాదు, కొన్ని వందల వేల మంది, ఐ విల్ సే దట్ దట్ మే బి ఇన్ లాక్స్ ఆల్సో, లక్షల మంది ఏంటంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళిన తర్వాత ఒక 2 సంవత్సరాలు అయింది, కొంతమంది ప్రాజెక్టులు అయిపోయినాయి, కొంతమంది ఏమో ప్రాజెక్ట్ చేంజ్ అయ్యి బీజీవీలో వెరిఫై ఫెయిల్ అయ్యి, ఇంకొంతమంది 3 ఇయర్స్ అయిపోయి, నేను ఇప్పుడు అంటే ఒక 2 ఇయర్స్ అయిపోయింది, 2.5 ఇయర్స్ అయిపోయింది, అదే ప్యాకేజ్ నేను ఇంకా హైక్ రావాలనే ఉద్దేశంతో చాలా మంది చేంజ్ అవుతా ఉన్నారు. సార్ అందరికీ ఒకటే చెప్తున్నాను. సో మీరు ఇప్పుడు ముందు ఆల్రెడీ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిపోయారు. సో కరెక్ట్ కాదు. ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి, జెన్యున్ ఎక్స్పీరియన్స్ వాడుకోండి, జెన్యున్ ఎక్స్పీరియన్స్ తోనే ముందుకెళ్ళండి ఎప్పుడైనా కానీ. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ప్రాజెక్ట్ మారితే అంటే ఇప్పుడు ఈ విధంగా కంపెనీ చేంజ్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే స్కిల్ అనేది అప్గ్రేడ్ చేసుకోవాలి. కంపెనీ మారాలి అనుకున్నప్పుడు మనం ఫస్ట్ పాయింట్ మన డొమైన్కి, నేను ఇప్పుడు ఈ టైంలో కంపెనీ మారితే కాల్స్ ఉంటాయా, మనకు ఫ్యూచర్లో దీనికి సంబంధించి కంపెనీ మారితే కాల్స్ ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఏమి స్కిల్ నేర్చుకుంటే యాడ్ ఆన్ చేసుకుంటే నాకు బెటర్ ప్యాకేజ్ వస్తుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఖచ్చితంగా ముందు ఉన్న కంపెనీని ఒకసారి చూసుకొని క్రాస్ వెరిఫై చేసుకొని మనము ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోకుండా ఏదో నాకు డబ్బులు రావాలి, ప్యాకేజ్ పెరగాలి, నేను ఇమీడియట్గా కంపెనీ చేంజ్ అవుతానంటే విచ్ ఇస్ నాట్ కరెక్ట్.